మరొక 4 రోజుల్లో అంటే జూన్ 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందినటువంటి ముగ్గురు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు పదవీ విరమణ చేయబోతున్నారు. ఇందులో ఒకరు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్. ఎవరు ఈ ముగ్గురు అంటే వై శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ అధికారి, మరొక ఇద్దరు ఐపీఎస్ అధికారులు మాదిరెడ్డి ప్రతాప్ గారు, పివి సునీల్ కుమార్ గారు. వీళ్ళల్లో శ్రీలక్ష్మి గారికి నిన్ననే అంటే గురువారం నాడే పోస్టింగ్ ఇచ్చారు. నిన్నటి వరకు ఆవిడకి పోస్టింగ్ లేదు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రిటైర్మెంట్ కోసం ఇచ్చారు. 4 రోజుల్లో రిటైర్ అవుతున్నారు కాబట్టి ఏ పదవి లేకుండా రిటైర్ అయితే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక పదవి ఇచ్చారు. శ్రీలక్ష్మి గారికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పోస్టింగ్ లేదు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసుల్లో నిందితురాలుగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ కుటుంబానికి సన్నిహితం అనేటువంటి పేరున్నది. అట్లాగే 2019, 24 మధ్యకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆవిడ కీలక పాత్ర పోషించారు, పక్షపాతంతో కూడిన పాత్ర పోషించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడనేమి సస్పెండ్ చేయలేదు, లేకపోతే శాఖాపరమైనటువంటి విచారణ ఏమి చేపట్టాలి ఆవిడ మీద. కానీ పోస్టింగ్ లేకుండా 2 సంవత్సరాల నుంచి అంటే 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు పోస్టింగ్ లేకుండా కూర్చోబెట్టారు. ఇప్పుడు అంటే గురువారం నాడు శ్రీలక్ష్మి గారికి జిఏడి స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇస్తూ జీవో ఇచ్చారు. దీనివల్ల శ్రీలక్ష్మి గారి రిటైర్మెంట్ సాఫీగా జరుగుతుంది. ఇక మాదిరెడ్డి ప్రతాప్ గారు ఐపీఎస్ అధికారి, చాలా కాలంగా ఆయన అప్రధాన్య పోస్టులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోను ఇప్పుడు కూటమి హయాంలోను ఆయన లూప్ లైన్లోనే ఉన్నారు. కారణాలు తెలియదు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ అథారిటీలో చైర్మన్గా ఉన్నారట. అయితే ఆయన రిటైర్మెంట్కి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆయన మీద ఎటువంటి విచారణలు కానీ సస్పెన్షన్లు కానీ లేవు. వాటితో పాటుగా ఆయనకి ఏదో పోస్టింగ్ అయితే ఉన్నది. ఇక మూడో వ్యక్తి పివి సునీల్ కుమార్ గారు. సునీల్ కుమార్ గారు 2025 మార్చి 2వ తేదీ నుంచి సస్పెన్షన్లో ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఏడాది పైన అయింది కదా. పోయిన ఏడాది మార్చి 2 అంటే ఇప్పుడు జూన్లో ఉన్నాం. ప్రభుత్వం మొదట విధించినటువంటి సస్పెన్షన్ గడువుని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోయిందన్నమాట. ఆ విడతల వారీగా అట్లా పొడిగించి చివరికి ఆయన పదవీ విరమణ తేదీ వరకు అంటే ఇప్పుడు జూన్ 30వ తేదీ వరకు ఈ సస్పెన్షన్ పొడిగించింది. లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఆర్డర్లోనే ఆ మాట ఉన్నది. రిటైర్మెంట్ వరకు అన్నట్టుగానే రాశారు అందులోనే. ఆయన్ని సస్పెండ్ చేయడానికి అట్లాగే ఈ సస్పెన్షన్ని పొడిగించడానికి కారణాలు ఏమిటి? ఏంటి ఆయన మీద ఉన్న ఆరోపణలు? ఫస్ట్ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేశారు అనేది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా పర్యటన చేశారు అని. కానీ యాక్చువల్గా అప్పుడు ఏమన్నారంటే ముందస్తు అనుమతి తీసుకున్నారు, కానీ ఆయన చెప్పింది ఒకటి చేసింది ఒకటి. అంటే ఒక దేశానికి వెళ్తానని చెప్పి ఇంకో దేశానికి వెళ్ళారు. ఇట్లాంటి ఆరోపణలు ఏవో వచ్చినాయి అన్నమాట. రెండవది కస్టోడియల్ టార్చర్ కేసు. అందరికీ తెలిసింది రఘురామకృష్ణరాజు గారి కేసు. ఆ వ్యవహారంలో కూడా సునీల్ కుమార్ గారి మీద ఒక క్రిమినల్ కేసు నమోదైంది. అది ఇప్పుడు దర్యాప్తులో ఉందనుకోండి. అది కాకుండా అగ్రిగోల్డ్ వ్యవహారం. అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్నప్పుడు సునీల్ కుమార్ గారు ఉన్నారు సిఐడి చీఫ్గా. ఆ టైంలో ఈ అగ్రిగోల్డ్ నిధులు కొన్ని దుర్వినియోగం అయినాయి అని చెప్పి కొన్ని ఆరోపణలు. ఇది కాకుండా విదిన్ ద డిపార్ట్మెంట్ కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఒకటి. ఇది కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు ఎక్స్లో అని. సో ఈ ఆరోపణలన్నిటి మీద ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ని పొడిగిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే శ్రీలక్ష్మి గారిలాగా సునీల్ కుమార్ గారికి కూడా రిటైర్మెంట్ అయ్యే లోపల అంటే మరొక 3 రోజుల లోపల పోస్టింగ్ ఏదైనా ఇస్తారా లేదా అనేది. ఇక్కడ చాలామందికి ఒక అనుమానం రావచ్చు. అదేంటంటే అంతకుముందు ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఇదే పొజిషన్లో ఉన్నారు కదా, ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు. కానీ ఆయన రిటైర్ అయ్యే లోపలే ఆయన సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారికి అలా ఎందుకు జరగడం లేదు అని ఒక తేడా ఉంది. అదేంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు
కోర్టుకు వెళ్ళి తన రిటైర్మెంట్ లోపే తన సస్పెన్షన్ ఆర్డర్ చెల్లదు అని చెప్పి ఆర్డర్ తెచ్చుకున్నారు. అప్పటికి వచ్చింది ఆర్డర్. అంటే ఆయన్ని 2 సార్లు సస్పెండ్ చేశారు. మొదటిసారి సస్పెండ్ చేస్తే ఆ సస్పెన్షన్ ఇంకా కొనసాగించడానికి లేదని చెప్పి తీర్పిచ్చారు. అప్పుడు పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సస్పెండ్ చేశారు రెండోసారి వెంకటేశ్వరరావు గారిని. ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ఈ సస్పెన్షన్ చెల్లదు అని. ఎప్పుడు వచ్చింది ఇది? 2024 మే నెలలో. ఆయన రిటైర్మెంట్ అప్పట్లో మే నెలాఖరికి ఉంది. అంటే 3-4 రోజుల ముందు ఈ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వస్తే వెంటనే ఆయన ఆర్డర్ని చీఫ్ సెక్రటరీ గారికి పంపించారు. కొంత సస్పెన్స్ నడిచింది, పోస్టింగ్ ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకుండా తప్పించుకుంటారా అని. కానీ చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో లాస్ట్ డే నాడు ఆయన రిటైర్మెంట్కి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ తీసుకొని రిటైర్ అయ్యారు ఆయన. అయితే సునీల్ కుమార్ గారి కేసు వేరు. సునీల్ కుమార్ గారు ప్రస్తుతం సస్పెన్షన్లోనే ఉన్నారు. ఈయన కూడా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. కానీ ఎందుకో దాన్ని సరిగ్గా ఫాలోఅప్ చేసుకోలేదు. ఆ కేసు అట్లానే ఉంది, అందులో ఎటువంటి ఆర్డర్ కూడా రాలేదు. అందువల్ల ఆయన సస్పెన్షన్లోనే కొనసాగుతున్నట్టు. పోస్టింగ్ లేకుండా సస్పెన్షన్లో ఉండగా రిటైర్ కనుక అయితే సర్వీస్ మొత్తానికే మచ్చ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం. దాంతోపాటు ఆర్థికంగా కూడా చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి సస్పెన్షన్లో ఉండగానే పదవీ విరమణ చేయాల్సి వస్తే ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ఉంటాయి 1958. వాటి ప్రకారం చాలా తీవ్రమైనటువంటి ఆర్థికపరమైన చట్టపరమైన పరిణామాలు ఉంటాయి. ఆర్థికపరమైన పరిణామాలు అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సక్రమంగా రావు, వాటిని నిలిపివేస్తారు. గ్రాట్యుటీ రాదు. కేసులన్నీ విచారణ ముగిసి క్లీన్ చిట్ ఇచ్చే వరకు కూడా గ్రాట్యుటీ రాదట. దాంతోపాటుగా ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంట్ అని ఉంటుంది కదా, మిగిలిపోయినటువంటి పెరిగిపోయినటువంటి ఈ సెలవుల డబ్బు, దాన్ని కూడా చెల్లించకుండా ఆపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పెన్షన్. రిటైర్ అయిన తర్వాత జనరల్గా పెన్షన్ మీదనే ఆధారపడి ఎక్కువ మంది బ్రతుకుతారు. అయితే సస్పెన్షన్లో ఉండి రిటైర్ అయితే పెన్షన్ అందదు పూర్తిగా. ప్రొవిజనల్ పెన్షన్ మాత్రమే ఇస్తారట. అంటే సస్టెనెన్స్ కోసం బతకడానికి అవసరమైన మేరకు ఇస్తారు కొంత డబ్బు, అంతే. పూర్తిగా వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బుని ఇవ్వరు నెల నెల. ఇక చట్టపరమైన పరిణామాలు అంటే ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి విచారణలు, దర్యాప్తులు, డిపార్ట్మెంట్ పరంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అవన్నీ కూడా కొనసాగుతాయి. రిటైర్ అయ్యారు కదా అని చెప్పి ఆయన పైన ఉన్నటువంటి సిఐడి కస్టోడియల్ టార్చర్ కేసు కానీ, ఏసీబీ విచారణ కానీ, లేకపోతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ ఆగిపోవు. ఇవన్నీ యథాతథంగా కొనసాగుతాయి. ఆ తర్వాత ఫైనల్గా ఈ విచారణలన్నీ ముగిసినాయి అనుకోండి, కోర్టులో తీర్పులు వచ్చినాయి, లేకపోతే డిపార్ట్మెంట్ పరంగా ఒక ఫైనల్ నివేదిక వచ్చింది. అందులో కనుక దోషిగా తేలితే కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఆ వ్యక్తి యొక్క పెన్షన్ని శాశ్వతంగా లేకపోతే కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేసేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే అందులో భారీగా కోత విధించేటువంటి అవకాశం కూడా ఉంటుందట. సో మొత్తంగా దీనికి అర్థం ఏంటంటే, రిటైర్ అయినప్పటికీ సస్పెన్షన్లో ఉండగా రిటైర్ అయితే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడంతో పాటు ఈ కేసులు విచారణల పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అంటే మానసిక ప్రశాంతత కూడా ఉండదు రిటైర్ అయిన తర్వాత. అయితే ఈ ఉద్యోగం నాకు ఇంపార్టెంట్ కాదు అనేటువంటి ధోరణిలో ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి అనేక ఇంటర్వ్యూల్లో సునీల్ కుమార్ గారు చాలా స్పష్టంగానే చెప్పారు. అంటే ఆయన ఈ పరిణామాలను ముందే ఊహించాడని చెప్పి అనుకోవాలి. అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి ఉంది ఆయనకి ఒక సంస్థ. ఆ పేరుతోటి దళితుల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాలి అని చెప్తూ ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన రాజకీయాలకు వస్తాడు అనేటువంటి సూచనలు చాలా కాలంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే కాపుల్ని దళితుల్ని కలిపి ఒక రాజకీయ శక్తిని తయారు చేయాలి, ఒక రాజకీయ వేదికను తయారు చేయాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పోస్టింగ్ లేకుండా సస్పెన్షన్లోనే మరి రిటైర్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి సునీల్ కుమార్ గారికి, అప్పుడు ఆయన ఇంకొంచెం దూకుడుగానే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అని చెప్పి ఆయన సన్నిహితులు చెప్తున్నారు. పోస్టింగ్ ఇవ్వకపోతే అర్థం ఏంటి? తనని ఈ ప్రభుత్వం శత్రువుగా భావించింది అని.
ఇప్పటిదాకా ఏంటంటే ఏదో రఘురామకృష్ణరాజు గారి ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఈయన సస్పెండ్ చేసింది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు గనక పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్మెంట్ చేస్తే అప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈయన పట్ల వ్యతిరేకంగా ఉందని చెప్పి అనుకోవచ్చు. ఆయన కూడా అదే అనుకుంటాడు. అప్పుడు బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవ్వాల్సిన పరిస్థితి రావచ్చు అని చెప్పి ఆయన సపోర్టర్లు చెప్తున్నారు. సో రాబోయే ఈ 3 రోజుల్లో ఆయన పోస్టింగ్కి సంబంధించి ఏం జరగబోతోందో తెలియదు కానీ మొత్తంగా పివి సునీల్ కుమార్ గారి కథ అప్పుడే ముగిసినట్టు కాదు.